ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క వేకువజాము సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి నేను మీకు చదివి వినిపిస్తా ఉన్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఒక మాట అయితే, రెండో మాటగా బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను వింటున్న నీవు, ఈ యొక్క వాక్య భాగాన్ని నేను చదువుగా వింటున్న నీవు, మనమందరము కూడా మొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు గమనించాలి, మనము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆమెన్. హల్లెలూయా. ఏమని విశ్వాసం ఉంచాలి అంటే, పునరుద్ధానమును జీవమును నేనే అనే ఆ మాటపై విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసు పునరుద్ధానుడు. హల్లెలూయా. సమాధిని గెలిచి తిరిగి లేచి, దేవుని బిడ్డలారా, అవును, సజీవముగా ఉన్న దేవుడు మన ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభువారు. కాబట్టి ఈ మాట దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఈ యొక్క మాట చాలా మనకి వ్యక్తిగత జీవితంలో అవసరమైన మాట. రెండో మాట అంటారు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈరోజు ప్రభువైన యేసునందు విశ్వాసముంచువాడు బ్రతుకును అని మొదటి మాటలో అయితే, రెండవ మాటలో దేవుని బిడ్డలారా ఎన్నటికీ చనిపోడు, అది రెండవ మాట. ఇది గమనించాలి ప్రియులారా. మనం అనుకుంటాం ఎన్నటికీ చనిపోడు అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు గమనించండి ప్రియులారా, అవును, ఇహ సంబంధముగా మనము చనిపోయే దాని కొరకు మాట్లాడడం లేదు. పరమ తండ్రి, అవును, మనము ఆఫ్టర్ డెత్ మనం చనిపోయిన తర్వాత నిత్యరాజ్యములకు ఎత్తబడిన తర్వాత అక్కడ దేవుని ప్రభువుతో కూడా యుగ యుగములు కూడా మనం ఉంటాం. అది చనిపోకపోవడం అంటే. దేవుని ఈ లోకములో తల్లి గర్భములో పుట్టిన ప్రతివాడు తప్పగా చనిపోవలసిందే. అయితే చనిపోయినటువంటి వాడు తిరిగి సజీవుడిగా లేచి ఆ పరమ తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుకనే మన భక్తి జీవితాన్ని చాలా లోతైన రీతిలోనికి మనం పంపించాలి. కొన్నిసార్లు వచ్చిన ప్రతి విధమైనటువంటి ఆపత్కాలములను లేక పాప సంబంధమైన కాలములను మనము త్రోసివేసి ప్రభులో ముందుకు సాగిపోదుముగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఆర్ యు రెడీ?